జై సచ్చిదానంద. మీ అందరి మనసుల్లోనూ కొలువై ఉన్న పరమాత్మకు నా హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. మరణం గురించిన ఇంకా కొన్ని రహస్యాలు మనం ఈరోజు మాట్లాడబోతున్నాం. మరణమనేది శరీరానికే ఉంటుంది. ఈ శరీరం, స్థలం, వస్తువు, జీవం ఇవన్నీ కలబోసే ఒకటైన ఒక విషయంగా ఉన్నాయి. ఇది స్వతంత్రంగా లేదు. ఈ స్థలం, వస్తువు, జీవం ఇవన్నీ వీటి బాధింపు మనసులో ఉంది, శరీరంలోనూ ఎక్కువగా ఉంది. ఒంటరిగా జ్ఞానపురుషులు వీటన్నిటికీ అతీతంగా ఉన్నారు. అదిగాక ఎప్పుడూ ఏ ఒక ఎదురుచూపు లేకుండా ఉన్నారు. వీళ్లనే మనం జ్ఞాని అంటాం. వీళ్లందరే జ్ఞానులవుతారు. దాదా భగవాన్ ఎప్పుడూ ఈ స్థలం, వస్తువు, ఈ దారిగుండానే ఏ ఒక ఎదురుచూపు లేకుండానే అతను జీవితాంతం జీవించేవాడు. శ్రీమద్ రామచంద్రుడు ఈ విధంగానే ఉండేవాడు. వీళ్లందరూ ఎటువంటి కర్మలు చేయడం లేదు. అందువల్లనే వీళ్ళు ముక్తి పొందుతున్నారు. నిరంతరంగా కర్మవిధులను వదిలేస్తూ ఉంటున్నారు. ఇంత జరిగి తర్వాత కూడా అందరు జ్ఞానులు ఏమంటున్నారు అంటే, ఈ భారత భూమి అనేది మోక్షానికే ఉంటుంది. ఇదే భూమిలో మనం ఎప్పుడైనా మోక్షానికెళ్ళి చేరుకుంటాం. దీనివల్ల అందరు జ్ఞానులు, అందరూ మహానుభావులు ఇదే విధంగానే నడుచుకుంటున్నారు. మన దేహం ఈ భారత భూమిలోనే పడిపోవాలి. కానీ దాదాజీగారి జీవితంలో ఇదే విధంగానే ఒక సంభవం జరిగింది. అతను ఒక సమయం అమెరికాలో ఉన్నాడు. అతని హెల్త్ చాలా మోసంగా ఉండేది. కొంచెంగా ఆయన ప్రాణాలతో ఉండేవారు. ఆయన ఆఖరి క్షణానికి వచ్చేసరికి ఆయన మనస్సులో ఉన్న ఉద్దేశం ఏమిటని చెప్పేశాడు. ఇది నా ఆశ, లైకింగ్ అని చెప్పాడు. నేను భారతదేశంలోనే నా ప్రాణం పోవాలి అన్నారు. ఒకవేళ నేను అమెరికాలో చనిపోతే నా అంతిమ అంత్యక్రియలు భారతదేశంలోనే జరగాలన్నారు, బరోడాలో. అందరికీ దర్శనం ఇవ్వొచ్చుగా. చాలా దూరం నుంచి వచ్చేవాళ్లందరూ దర్శనం చేసుకుని మనసులో తృప్తితో వెళ్తారు. దర్శనంలో ఎటువంటి వంచన ఉంచకూడదు. నా ప్రాణం పోవడానికి తగిన స్థలం నా భారత భూమని చెప్పేవారు. ఏంటంటే ఈ భారత భూమి ఒక కర్మభూమి అన్నారు. అలాగే పడమరలో ఉన్న అన్ని ప్రదేశాలు, భారతాన్ని తప్పించి ఉన్న మిగతా దేశాలన్నీ భోగభూమి అని అంటారు. అక్కడంతా ఎప్పుడూ సంతోషం, భోగం, ఈ విధంగా ఇలాగే ప్రజలంతా అక్కడ బతుకుతూ ఉన్నారు. ఆత్మ ధర్మం చేస్తున్నారు. అప్పుడు వాళ్లందరూ మోక్షాన్ని చేరుకుంటారు. ఇది వెస్టర్న్ వరల్డ్లో ఉన్నవాళ్ల కోసం చాలా కష్టమైనది. వాళ్ళు బుర్రకు ఇదంతా రావడం లేదు. ఇక్కడ ఈ విషయాలన్నీ చాలా సాధారణంగా ఉంటున్నాయి. మెలకువ చాలా రకాలుగా ఉంటుంది. అక్కడ అందరికీ మంచి భోజనం, టీవీ చూస్తారు, సంతోషంగా ఉంటారు, ఎంటర్టైన్మెంట్తో ఉంటారు. వీటన్నిటి మీద మనసు వాళ్లకు ఏకమైపోతుంది. అందువల్ల దాదాజీ ఎప్పుడు చెప్పేది ఇదే, మోక్షానికి పోయేవాళ్లు అంతా భారతదేశంలోనే పుడతారు. అలాగే ఇక్కడ్నుంచే ఈ నిర్మాణము ప్రాప్తం పొందుతున్నారు. జ్ఞానులు, మహానుభావులు అందరూ భారతదేశంలోనే ఉన్నారు. ఈ భూమి యొక్క బాధింపు అక్కడే ఉంది. నిర్మాణం కూడా ఈ భూమిలోనే ముగుస్తుంది. కర్మభూమి అంటే సాధారణ కర్మభూమి కాదు. ఇక్కడ మీరు ప్రయత్నాలు చాలా చేయొచ్చు. ఎవరు కావాలన్నా ఈ ప్రయత్నాలు చేయొచ్చు. ఈ ప్రయత్నాల వల్ల గొప్పగా ఒక గతి మనకు దొరుకుతుంది. ఇది మాత్రమే కాదు, మోక్షగతి ప్రాప్తం పొందొచ్చు. మిగతా భూములన్నీ కేవలం భోగభూములు. ఇక్కడ ప్రయత్నాలనేవి లేవు. ఇక్కడ కొంచెం కూడా ఏమీ లేదు. మన భారత భూమిలో పుట్టిన వాళ్ళు ఖచ్చితంగా ఇదే చేస్తారు, భారత ప్రజలు. అప్పుడు కూడా ఇక్కడ మోహం యొక్క పరిస్థితి అనేది ఒకందుకు ఉంటూనే ఉంటుంది. బాధింపు అనేది ఉంది మరణించే టైంలో కూడా.
ఈ పరిస్థితి అనేది, ఈ మనసులో ఉన్న మోహం అనేది, మరణమనే గతి, దీనికోసం మెయిన్‌గా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం, మన భారతదేశంలో ఇటువంటి విషయాలకంతా లిమిటే లేదు. ఏ మూలకైనా వెళ్ళండి, అంతా ఒకే విధంగా ఉంటుంది. భారతదేశంలో ఏ ప్రాంతంలో మీ మరణం సంభవించినా ఆ ధరణి, భారత ధరణి, దీని ప్రతి ఒక్క పరిమాణాలు, కర్మభూమి అనేది మనం తెలియజేస్తుంటాం. ఇదే ఇన్స్పిరేషన్ అవుతుంది ఆధ్యాత్మికం కోసం. క్షేత్రం ఆ రకంగా ఇది చాలా ప్రభావితమైనది. సమయమనే విధంగా ఇది చాలా ప్రభావితమైంది. సత్య, ద్వాపర, త్రేత ఈ యుగాల్లో మరణమనేది సంభవించినప్పుడు అక్కడ ఉన్నతగతి అనేది ఏకమయ్యేది. కానీ ఈ సమయంలో అంటే కలియుగంలో అధోగతికే అధికంగా ఉంది. ఛాన్స్ ఉంటుంది. మనిషి గతి తిరిగి దొరకడమనేది చాలా కష్టమైన విషయం. దాదాజీ ఏం చెప్తారంటే, ఈ కాలంలో, ఈ కలియుగంలో 50% ప్రజలు, ఖచ్చితంగా 50% ప్రజలు మనుషుల్లో నుంచి మృగాలుగానే వాళ్ళు పుట్టబోతున్నారని ఆయన అనేవాడు. కేవలం 15% ప్రజలే మనుషుల్లా తిరిగి రాబోతున్నారు. కానీ సత్యయుగంలో అలాగే రివర్స్‌గా జరగాలని రాసిపెట్టుంది. ఇది కాలం యొక్క ప్రభావం. ఈ కాలంలో కర్మవిధి అనే ప్రజలే ఎక్కువగా ఉన్నారు. ఆత్మ అనేది స్థలం, వస్తువు, జీవం ఇవన్నీ అన్నిటికీ అతీతమైనవి. ప్రజలు హాస్పిటల్లో చనిపోవడం ఇష్టపడరు, ఇంట్లోనే వాళ్ళు చావాలని కోరుకుంటారు. ఆ పరిస్థితి వేరు. చుట్టూ చూస్తే అన్ని చోట్ల వ్యాధిగ్రస్తులు, చనిపోయేవాళ్ళు, ఇటువంటి వాళ్లనే మనం అక్కడక్కడ చూస్తుంటాం. అటువంటి పరిస్థితుల్లో మనసు చాలా దిగులుగా ఉంటుంది, చాలా డిప్రెషన్ అవుతారు. ఇదే ఇంట్లో అందరి ముందు మనం మరణం సంభవిస్తే అప్పుడు ఉండే పరిస్థితే వేరేలా ఉంటుంది. మన ఇంట్లో ఉన్నామనే తృప్తి వచ్చి చేరుతుంది. ఈ సైకాలజికల్ ఎఫెక్టే ఉంటుంది. ఆత్మకు ఎటువంటి ఎఫెక్టు ఉండదు, కానీ సైకాలజికల్ ఎఫెక్ట్ ఖచ్చితంగా వస్తుంది. నిరంతరంగా ఎవరు ఆత్మలో ఉన్నారో వాళ్ళకి ఏ కష్టమూ ఉండదు. ఒక సోదరి ఉండేది. ఒకసారి మన చిన్నపాటి గ్రామంలో సత్సంగాల ప్రోగ్రాం జరిగింది. అక్కడ మనకు తెలిసిన వాళ్ళు ఒక సోదరి ఉండేది. ఆమె దూరపు చుట్టరికం. ఆమె భర్త ఇప్పుడు 1 సంవత్సరం కూడా ఉండదు. అతను సడన్గా సివియర్గా హార్ట్అటాక్లో చనిపోయాడు. అతని భార్య చాలా యంగే, చిన్న చిన్న 3 పిల్లలు. ఆమె బాధల వల్ల అవస్థలు పడుతూ ఉండేది. ఎందుకంటే ఆమె భర్తకి రాత్రిలో 2 గంటలకు సడన్గా గుండెనొప్పి ప్రారంభమైంది. పాపం పురుషులకు ఇదేదో గ్యాస్ ప్రాబ్లం అయ్యుంటుంది, అందుకే నొప్పి ఉందనుకున్నారు. మొదట్లోనే ఆయనకిలా అయ్యింది. ఆ అటాక్ అప్పుడు ఆయనకి జ్ఞాపకానికి రాలేదు. భార్య కూడా పాపం ఇది కూడా ఏదో గ్యాస్ ప్రాబ్లమే అనుకుని సీరియస్గా తీసుకోకుండా వదిలేసింది. ఇంట్లోనే వైద్యం చేశారు, జెలిసిస్ ఇచ్చారు, ఈనో ఇచ్చారు, ఇంకా ఏమేమో వాళ్ళు చేసి చూశారు. ఇదంతా చేసి చేసి 1 అర్ధగంట పోయింది. కానీ ఇది 2వ హార్ట్అటాక్ అనే జ్ఞాపకమే లేకుండా భర్త అక్కడికక్కడే చనిపోయాడు. పాపం ఈ భార్య, ఆమె దుఃఖానికి హద్దే లేదు. ఆమెకు షాక్ అయ్యింది. ఈమె పాపం నా వల్లే ఆయనకిలా అయ్యిందనే ఒక ఉద్దేశం కలిగింది. నేనే ఆయనకి ఒక దారి చూడకుండా వదిలేశాను. దీన్ని మాత్రం నేను ఫోన్ చేసి డాక్టర్కి చెప్పుంటే ఆయన కరెక్ట్గా వచ్చుండేవాడు, ఖచ్చితంగా ఆమె భర్త ప్రాణాలతో దక్కేవాడు అంది. నేనే నా భర్త మరణానికి కారణమని చెప్పింది. నా హస్బెండ్ చావుకి కారణం నా పేరు మీదే ఉందని చెప్పింది. నేను క్షమించలేని పాపం చేశాను. ఈ విధంగా ఆమె ఉద్దేశం ఉండేది. ఆమె చాలా బాధపడింది. ఆమె బాధకి హద్దే లేదు. తలను తీసి గోడకి కొట్టి కొట్టి ఏడుస్తూనే ఆవిడ కూలబడిపోయింది. గోడకేసి తలను పగలగొట్టుకుంది, తలను గుద్ది బాదుకుంది. అందువల్ల రక్తం ఆమె తలలోంచి కారిపోయింది. అది ఆగనేలేదు.
దీనికి మధ్యలో 2, 3 సార్లు మైకం కమ్మి పడిపోయింది. డాక్టర్లని పిలవాల్సిన అవసరం వచ్చింది. ఆమెకు కుట్లు వేశారు. పడుకోవడానికి ఇంజెక్షన్ వేసి నిద్రబుచ్చారు. ఆ పరిస్థితిలో కూడా ఆ సోదరి నాకిదంతా వద్దంది. నన్ను ఆ స్థలానికి తీసుకెళ్లారు ఆమెను చూడ్డానికి. ఆమెకు జ్ఞానదీక్ష ఇవ్వడానికి ఏర్పాటు చేయాలనుకున్నాం. అప్పుడైనా ఆమె భర్తను చంపేశామన్న ఆలోచన నుంచి బయటపడ్డం కోసం. నేనామె దగ్గర ఒక అరగంట సేపు మాట్లాడాను. ఆమె చాలా, చాలా కష్టపడి మాట్లాడింది. ఒక్కొక్క విషయమూ ఆమెకు వివరించి, ఏదీ మీ చేతుల్లో లేదండి. మీ వల్ల అంతం చేతనైతే మీ వల్ల తట్టుకోవడం అవుతుంది, కాపాడడం అవుతుంది. ఇప్పుడు ఒకరిని హత్య చేయగల శక్తి ఒకరి దగ్గర ఉంటే అతన్ని కాపాడే శక్తి కూడా ఉంటుంది కదా. ఈ లోకంలో ఎవరికీ కాపాడ్డానికి శక్తి లేదు, హత్య చేయడానికీ శక్తి లేదు. వీటన్నిటికీ కర్మవిధే కారణం. జరిగింది మిగతాదంతా కేవలం నిమిత్తమే వీటన్నిటికీ కారణం. ఇలాగంతా జరగాలని ఉంది. ఏది జరగాలనుందో అదంతా ఖచ్చితంగా జరిగే తీరాలి కదా. ఇప్పుడు ఒకరికి మరణం యొక్క లెక్క ప్రకారం వాళ్ళు చనిపోవాల్సి వచ్చిందంటే అందరి బుద్ధి సరైన దారిని నిజంగా చెప్పడమే లేదు. ఇదంతా కరెక్టే, న్యాయమే, జరిగిందంతా న్యాయం. ఈ సిద్ధాంతాన్ని అనుసరించి మీరు బతకండి. మన జీవితంలో ఎటువంటి సంఘటన జరిగినా మంచిదో లేక చెడ్డదో, ఒకవేళ భర్త చనిపోయినా, కొడుకు చనిపోయినా, లేక మనకు ఏదైనా జరిగినా ఏం చేయగలం? న్యాయానికి మనం తల దించే తీరాలి. మన మనసులో ఉద్దేశాలుంటాయి. అప్పుడు మీకు ఎక్కువగా అనుభవించాల్సి ఉంటుంది. ఎందుకంటే బయట నుంచి ఎంతైనా అనుభవించొచ్చు. కానీ మనకు ఈ లోపల అటాక్ అనేది వస్తుంది చూసారా, దానికోసం మీరు బుర్ర పాడు చేసుకోనక్కర్లేదు. ఇదంతా చేస్తే బావుంటుందంటారా? జరిగిందేదో జరిగిపోయింది. ఇంకొంచెం అర్థం చేసుకుని పని చేస్తేనే చాలుగా. మన వెనకాల వచ్చేవాళ్లకి ఎటువంటి సమస్య ఉండకూడదు అనేది మనం చూసుకోవాలి. అలాగే ఆ మనిషి యొక్క భార్య తలబాదుకుని తలకి ట్రీట్మెంట్ ఇప్పించి, ఎందుకని ఇదంతా? ఇంట్లో ఉన్నవాళ్ళు ఏం చేస్తారు? లేక చుట్టాలు మాత్రం ఏం చేస్తారు? వాళ్లే కదా డబుల్గా కష్టపడాల్సి ఉంటుంది. చిన్న చిన్న పిల్లలు వేరే, వాళ్ళు పాపం కదా. వాళ్లకి ఎంత దిగులో చూడండి. నాన్నని ఇలా చూసి అమ్మను ఈ పరిస్థితిలో చూస్తే ఏమనుకుంటారు? అందువల్లనే అర్థం చేసుకుని ధైర్యంగా ఉండండి మీరు. ఆ సోదరికి నేను వివరించాను. పోయినోళ్ళు పోయారు, వాళ్ళు తిరిగి రాబోయేది లేదు. మీరు గోడకి కొట్టుకోవడం, తలను బద్దలు కొట్టుకోవడం, లేక నిప్పుల్లో దూకినా వాళ్ళు తిరిగి రారుగా. తల పగలాలనుకుంటే పూర్తిగా పగలగొట్టుకోండి. ఈ రకంగా అంతా చేస్తే ఇంట్లో అందరూ ఒక విధంగానే కదా చూస్తారు. ఆ తర్వాత ఆమెకు నేనంతా వివరించాను, అన్నిటినీ చెప్పాను. పోయినవాళ్లు పోయారు, ఇక మీదట ఉన్నవాళ్లను చూసుకోండి. మీకు 3 పిల్లలున్నారు. వాళ్లను చక్కగా మీరు పెంచాలి కదా. వాళ్లను బాగా చదివించి పెద్దవాళ్లను చేయాలి. ఇటువంటి ఆలోచన మీరు మనసులో ఉంచుకోండి. బుర్ర పాడు చేసుకోవడం వల్ల ఏం ఫలితం ఉంది? పిల్లలకి ధైర్యాన్ని నేర్పించడం అవసరం. చిన్న చిన్న పిల్లలు కదా అందరూ. వాళ్ళు తప్పు చేయనివాళ్లు. ఒక పక్క తండ్రి చనిపోయిన దిగులు, ఇంకోవైపు అమ్మ పడే ఈ అవస్థ చూసి ఇంకా దిగులే కదా పడతారు. మనకు ఏమవుతుంది? అమ్మకు ఏదైనా అయితే ఆ తర్వాత మనల్ని ఎవరు చూసుకుంటారు? యాక్చువల్గా చూస్తే అమ్మే పిల్లలకి ధైర్యాన్నివ్వాలి. వాళ్లను చూసి, ఇదిగోండి బాబులు, నేనున్నాను, మీరు దేనికి ఏడవకూడదు, నేను చూసుకుంటాను అని మీరు చెప్పాలి కదా. మీరు దిగులు పడకండి, మీ నాన్న చనిపోయారు, ఇక మీదట నేనే మీ అమ్మ, నేనే మీకు నాన్న అని చెప్పండి. మిమ్మల్ని పెంచాల్సిన బాధ్యత నాదని చెప్పండి. అమ్మగా నేనుంటాను, ఇక మీదట నాన్నగానూ నేనుంటాను, మిమ్మల్ని చూసుకుంటానని వాళ్లతో ధైర్యంగా చెప్పండి. ధైర్యంగా వాళ్లను పనిచేయమని చెప్పండి. ప్రారంభంలో కొంచెం కష్టంగానే అనిపిస్తుంది, కానీ మనసులో ఒక నమ్మకంతో ఉండండి. మనసులో ధైర్యం పెంచుకోండి. జీవితంలో ఎప్పుడైనా సమస్య వచ్చిందంటే మనకు ధైర్యం సడలిపోకూడదు. యాక్సెప్ట్ చేసుకోండి. ఎలాగైనా మరణం అనేది ఒకరోజు ఖచ్చితంగా మనకొస్తుంది. ఈ మరణం అనేది ఏ సమయంలో వస్తుంది, ఇదెవరికీ తెలియని ఒక విషయం కదా. ఎప్పుడు వస్తుందో దాన్ని ఒప్పుకోండి. ఇది నిర్ణయించబడింది, అందువల్ల జరిగే తీరుతుంది. అన్నిట్నీ అర్థం చేసుకుని పనిచేశారంటే అరగంట సేపట్లో మీరు నార్మల్ అయిపోతారు. ఒకసారి మేము సౌత్లో సత్సంగాలకి వెళ్ళాం, సౌత్ ఇండియాలో. అక్కడ ఒక సోదరి నన్ను చూడ్డానికి వచ్చింది.
ఒక 90-95 మందున్న ఒక చిన్న గ్రామంగానే అది కనిపించింది. అక్కడున్న అంతమంది ఒక గుమిగూడారు. ఆత్మజ్ఞానం అనే దాని గురించి చాలా విషయాలు మాట్లాడుకుంటున్నాం. అప్పుడు ఒక సోదరి, ఆమెకు ఒక 35 ఏళ్ళు ఉంటాయనుకుంటాను. ఆమె కళ్ళ నుంచి ఆమెకు కన్నీళ్లు బొటబొట కారాయి. ఆమె నా దగ్గరకొచ్చి ఒక ప్రశ్న అడిగింది. నా మనసులో ఒక పెద్ద సమస్య ఉందమ్మా, మీరే నాకు సాల్వ్ చేసి పెట్టాలంది. ఈ కన్ఫ్యూషన్ వల్లే నేను చాలా దిగాలుగా ఉన్నాను అంటుంది. ఈ ఆత్మజ్ఞానం అనేదే ఒక పెద్ద విషయం. ఇది ఉంటే దిగులనేదే రాదు, కంగారనేదే రాదు. అందుకు ఆమె అంది, నా భర్త చనిపోయి ఒక సంవత్సరం అయింది. హార్ట్ అటాకులో ఆయన చనిపోయారు అని చెప్పింది. ఏమైంది, కొంచెం ఎండాకాలంలా ఉండేది. అంటే గుజరాత్లో ఒకరి పెళ్లికి వెళ్లాల్సొచ్చింది. పెళ్లి గుజరాత్లో, అందరూ సౌత్లో ఇప్పుడు చాలా ఎండ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఆ ఉష్ణానికి పెళ్లికి వెళ్ళొద్దనే అందరూ చెప్పారు. తండ్రికి ఒంట్లో బాగోలేదు, అందువల్ల వద్దని చెప్పారు. వెంటనే అమ్మ, అలాగంతా జరగదు, ఇండియాలో అన్ని చోట్ల ఎండ ఎక్కువగా ఉంది, ఏమీ కాదని చెప్పింది. ఈవిడ బయలుదేరింది. ఎవరికీ ఇటువంటి ఐడియా లేదు కదా. ఈ ఎండలో వెళ్ళి కష్టపడ్డానికి బదులు పోకుండానే ఉండండి. కానీ ఈవిడ ఇదంతా ఉండడం సహజమే అని చెప్పి బయలుదేరి వెళ్ళింది. పెళ్ళంటే వెళ్ళి తీరాలి కదా, వెళ్ళకపోతే ఏమైనా అనుకుంటారు. అప్పుడు ఆవిడ పిల్లల మాటలు విననే లేదు. ఎవరు చెప్పినా వినలేదు. ఎంత చెప్పినా వినకుండా తండ్రిని తీసుకెళ్ళింది. పెళ్లిలో ఆయనకి సడన్గా అటాక్ వచ్చింది. ఆ ప్రదేశంలోనే ఆన్ ద స్పాట్ ఆయన చనిపోయాడు. అక్కడే అంత్యక్రియలు చేశారు. ఈమె ఏడుస్తూనే ఉంది. చాలా గిల్టీగా ఫీల్ అవడం మొదలెట్టింది. ఆమె అప్పుడే తన భర్తను చంపినట్టు అనుకుంది. అందరూ వద్దనే చెప్పారు, కానీ నేను మాత్రమేగా ఆయన్ని తీసుకొచ్చాను, అందువల్లనే ఆయన చనిపోయారు. కొడుకు, కూతురు, కోడలు అందరూ ఒక రోజుకి ఒకసారైనా అనకుండా ఉండలేరు. ఆవిడ్ని తిట్టి పోస్తూనే ఉన్నారు. నీ వల్లే నాన్నగారు చనిపోయారు, మేము కొంచెం వద్దని చెప్పినా నువ్వు కావాలనే ఆయన్ని తీసుకెళ్ళావు, ఆయన చావుకి నువ్వే కారణమని అన్నారు. ఇదంతా విని విని ఏడ్చి ఆమెకు చాలా డిప్రెషన్ వచ్చింది. నేనే నా భర్తను చంపాను. ఒక భార్య భర్తనెలా చంపగలదు? అన్నిటికీ ఆమె తప్పు చేసినట్టుగానే చూశారు. ఇదంతా తలుచుకుని ఆమె చాలా బాధపడింది. నేనేం చేశానమ్మా తప్పు? దీన్నేం నేను కావాలని చేశానా? ఆ తర్వాత ఆమె చెప్పింది, అందర్నీ అడిగింది, మీరేమంటారు? మరణం యొక్క బాధింపు క్షేత్రంలోనూ ఉండొచ్చు, క్షేత్రం యొక్క బాధింపు మరణంలోనూ ఉండొచ్చు. ప్రభావం అనేది వేరే ఉండొచ్చు. లేదంటే ఒకరు చావడానికి ఒకరి నిమిత్తంగా ఉన్నారు. ఎలాగైనా జరగొచ్చు. ఈ కన్ఫ్యూషన్ అంతా ఆమె మనసు విప్పి చెప్పిన తర్వాత నేను చెప్పాను, ఇలా చూడండమ్మా, ఈ విధంగా ఏదీ లేదు. ఆయుష్ కర్మవిధి మనం తెచ్చుకునేదే, అది అందరికీ నిజంగా జరిగే తీరుతుంది అన్నాను. ఆ తర్వాత ఎక్కడ క్షేత్రం ఉందో అక్కడికి వెళ్లాల్సొచ్చింది. ఆయుష్ కర్మవిధే చాలా ముఖ్యం. అదే ఆయన అలా లాగింది. మీరు ఎన్నైనా మాట్లాడొచ్చు, కాని ఈ విధంగా జరగదు. మీ చేతుల్లో ఏమీ లేదు. హత్య చేయడానికి మీకు శక్తుంటే ప్రాణం ఇవ్వడానికి మీకు శక్తి ఉండాలి. హత్య చేయడానికి మీకు శక్తి ఉన్నప్పుడు మరి ప్రాణం ఇవ్వడానికి శక్తి ఉండాలి కదా. కాని ఇదంతా ఖచ్చితంగా జరగదు. ఆ తర్వాత వాళ్ళు చెప్పారు, నిజంగా నా కూతురు, కొడుకు నన్ను తిడుతూనే ఉన్నారు, వాళ్ళు ఆపడమే లేదు అని చెప్పింది. దేనికి భయపడకండి, ఒకసారి ధైర్యంగా పిల్లలతో చెప్పండి. నేను చెప్పేది అందరూ బాగా వినండి,
యాక్చువల్గా నేను కదిలేటప్పుడు నాన్నను తీసుకెళ్ళొద్దు, నాన్నకు హార్ట్ అటాక్ వచ్చి ఆయన చనిపోతారని ఎవరైనా చెప్పుంటే ఖచ్చితంగా ఆయన్ని ఆ పెళ్లికి తీసుకువెళ్లేదాన్ని కాదు. ఆ రకంగా అందరితోనూ మీరు చెప్పండి. ఇప్పుడేంటి, చనిపోయాక అందరూ నువ్వే నువ్వే ఆయన చావడానికి కారణమని చెప్తే ఎలా? ముందే మీరు చెప్పుండొచ్చు కదా, నాన్న హార్ట్అటాక్లో చనిపోతారు, ఆయన్ని తీసుకెళ్ళొద్దని. ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారు? మొదట్లోనే చెప్పొచ్చు కదా. అప్పుడే వాళ్ళందరూ ఒప్పుకున్నారు. ఆ తర్వాత అంగీకరించారు. పిల్లల్ని, కోడల్ని అందర్నీ కూర్చోబెట్టి మాట్లాడింది, వివరించింది. ఈ విధంగా ఇక మీదట మాట్లాడకండి, నాకు చాలా కష్టంగా ఉంది. మాట్లాడదలుచుకుంటే మీరు ముందే మాట్లాడొచ్చు కదా, ఇప్పుడు మాట్లాడేం ఫలితం? ఆ తర్వాత వాళ్ళు నన్ను వాళ్ళింటికి పిలిచారు. నేను వాళ్లతో వెళ్ళాను. అందరి పిల్లల్ని, కోడల్ని కూర్చోబెట్టి వివరించాను. ఈ తిట్టడమంతా ఆపేయండి అన్నాను. పాపం ఆమె భర్తను చంపే రకం కాదు. ఇంత దిగులు కలిగేది ఎవరైనా చేస్తారా? ఇటువంటివి మాట్లాడమంతా మానేసి అమ్మతో సంతోషంగా, ప్రేమగా ఉండమన్నాను. ఏ ఒక జీవి మరో జీవితో ఆడుకోదు. ఎవరు తలదూర్చినా ఒకరి జీవితాన్ని అంతం చేయలేరు. అలాగే ఈ జననం, మరణాలనేవి ఖచ్చితంగా తలదూర్చలేని ఒక విషయం. ఎవరూ తలదూర్చలేరు. తర్వాత పిల్లలందరూ అర్థం చేసుకున్నారు. వాళ్ల మనసులకి మనశ్శాంతి దొరికింది. ఆ సోదరి డిప్రెషన్ నుంచి బయటకొచ్చేసింది. ఆమె జ్ఞానదీక్ష తీసుకుంది. చాలా సంతోషంగా ఉంది. ఈ విధంగా తప్పుడు ఆలోచన ఏదైనా మనసులోకి వస్తే మనసుకి కష్టము, దిగులు కలుగుతాయి. ఒక ఒక సోదరి ఇక్కడికొస్తుంది. ఆమెకు ఒకే ఒక్క కొడుకు, తోడు వేరే ఎవరూ లేరు. అతనికి ఒక 18 ఏళ్లు ఉంటాయనుకుంటా. ఆ తర్వాత ఆయన మన దగ్గర జ్ఞానదీక్ష తీసుకున్నాడు. జ్ఞానదీక్ష తీసుకున్నాక 4-5 మాసాల తర్వాత ఆ పిల్లాడికి జ్వరం వచ్చింది. డాక్టర్ దగ్గరికి వెళ్లారు. కానీ డాక్టర్ వెంటనే అడ్మిట్ చేయమన్నారు ఆ సివిల్ హాస్పిటల్లో. అడ్మిట్ చేసిన తర్వాత అతనికి ఇంజెక్షన్స్ అన్నీ ఇచ్చారు. మర్నాడు ఒక 10 గంటలు ఉండొచ్చు పొద్దున్నే ఆ కుర్రాడి అమ్మ, చెల్లెలు, అక్క అందరితోనూ ఆయన చెప్పారు, ఇలా చూడండి, మీరెవరూ నా గురించి దిగులు పడకూడదని చెప్పాడు. నేను దాదా భగవాన్ దగ్గరికెళ్ళి చేరతాను. నేను శుద్ధాత్మ, నేను శుద్ధాత్మ అని చెప్తూనే ఆఖరి నిమిషంలో ఆయన ప్రాణాలు వదిలేశాడు. కేవలం 5 నిమిషాల్లో. అమ్మ ఆమె కళ్ల ముందు కొడుకు చనిపోవడం చూసింది. ఆమెకు ఒకే ఒక కొడుకు చనిపోవడం ఆమె చూసింది. నాన్న, సిస్టర్ అందరూ చూశారు. కాని ఎవరి కళ్లల్లోనూ కన్నీళ్లు రాలేదు. మా అబ్బాయి మంచి గతికి, ఉన్నత గతికే వెళ్లాడు. మోక్షాన్ని ఉద్దేశించి ప్రయాణం చేస్తున్నాడు. ఇక్కడ ఏం జరుగుతుందో అది న్యాయమే, అది వివరించలేం. వాడు మనతోటి ఎన్నాళ్లు ఉండాలని రాసుందో అది ముగిసిపోయింది. వాళ్ళ అందరి కళ్లల్లో ఒక చుక్క కన్నీరు కూడా రాలేదు. అలాగే వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు. మామూలుగా వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు. అక్కడున్న వాళ్ళంతా ఏమిటిది, వీళ్ళు ఇలా ఉన్నారు, ఉండే ఒక్క కొడుకు చనిపోయాడు, వీళ్ళు ఏడవనైనా ఏడవలేదు. అమ్మకు అన్ని విషయాలు తెలుసు. కాని అమ్మ వాళ్ల చుట్టాలకి ఇది తెలుసా? ఈ మరణమనేది మరణమే కాదు, మరణమనేది మహోత్సవంగా ఉంది. ఎవరికి ఆత్మజ్ఞానం అర్థమవుతుందో, ఆత్మజ్ఞానం అర్థం చేసుకుంటారో వాళ్లకు మరణమే మరణం కాదు, మహోత్సవంగా ఉంటుంది. జై సచ్చిదానంద.